వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. దివ్య తిరుప్పావై వ్రతంలో 20 పాశురాలు అయిపోయాయి, 20 రోజులు అయిపోయాయి. ఇక 21వ పాశురంలోకి ప్రవేశించాం. చాలా సంపద అంటే సంపద అనమాట ఈ పాశురంలో చూస్తాం. ఏ తక్కలంగల్ ఎదిర్పొంగి మీదళిప్ప. కొద్దిగా తమిళం అయినప్పటికీ కూడా కొద్దిగా అర్థమవుతుంది కదండి. ఇలా మీద మీదకి పొంగుతున్నాయంట పాలన్నీ. ఎంత సంపద అంట. అసలు ఏమిటండి ఈ కాలంలో మనం ఆ సంపదను ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. చూద్దాం. ఏ తక్కలంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప మాతాదే పాల్ సురియం వళ్ళల్ పెరుం బసుక్కల్. ఈ పాశురంలో చెప్పబడేది పెద్ద ఉదారములైనటువంటి పశువులట. అక్కడ వళ్ళల్ పెరుం బసుక్కల్. మనుషుల ఉదారమే లేకుండా పోయింది ఈ కాలంలో. పశువులు కూడా ఉదారంగా ఉన్నాయి ఆ కాలంలో. ఆతపడైతాన్ మగనే அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்று சுடரே துயிலெஜாய் மாத்தாருனக்கு ஒலிதலைந்து உன் வாசர்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே. ஆத்தாது வந்து உன் அடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய். ஏத்த கலங்கள் எதிரி பொங்கி மீதளிப்ப మాతాదే పాల్ సురియం. సంకోచించకుండా కుండలు 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 ప్రవహిస్తూ నిండిపోతున్నాయంట పశువులు. అలా ఇస్తున్నాయంట పాలు. ఎందుకు ఉదారములైన పశువులు అంటున్నారు తెలుసా? మనం అడగడం, వాటిని తన్నకుండా కట్టేయడం, జాగ్రత్తగా పిండడం తెలిసి ఉండడం అవేం అక్కర్లేదటండి. ఇప్పుడు మనకి బాగా అర్థం అవ్వాలంటే నీళ్లు వస్తుంటాయి, ట్యాప్ తిప్పుతాం. నీళ్ళు వస్తుంటే ట్యాప్ తిప్పితే పైపైకి రావు నీళ్లు. అంటే కింద నుంచి వస్తున్నా పైనుంచి వస్తున్నా తెలియనంతగా వస్తాయి కదండి నీళ్లు. అలా పశువుల కింద కుండ పెడితే అవి అలా వస్తున్నాయంట. ఎదిరి పొంగి మీదళిప్ప మాతాదే సంకోచించకుండా పాల్ సొరియం వళ్ళల్ పెరుం బసుక్కల్. అసలు లోపలికి వెళ్ళాలంటేనే భయం అవుతుందంట. ఎందుకంటే అమ్మ బాబోయ్ ఇన్ని పాలు ఎలా తీస్తాము, చేతులు నొప్పులేస్తాయి కదండి. చేతులు నొప్పులేసేంత పాలు వస్తాయంట. వళ్ళల్ పెరుం బసుక్కల్ ఆతపడైతాన్ మగనే அறிவுராய். అమ్మా తెలివి తెచ్చుకో అంటున్నారు. నిద్రలే అంటల్లా, తెలివి తెచ్చుకో అంటున్నారు. అంటే మనం నిద్ర లేవడానికి పక్క మీద నుంచి లేవడానికి మధ్య సమయం ఉంటుంది చూసారా? అంటే ఒక డ్రౌజీగా అట్లా పడుకొని అటు ఇటు డొర్లడం, అలాంటి స్థితిలో అంటే తెలివి ఉంది కానీ ఇంకా లేవలేదు, అలాంటి స్థితిలో అనమాట. అమ్మా తల్లి ఎప్పుడు నిద్రపోదండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. బిడ్డ కోసం చంటి బిడ్డ తల్లి ఆ పిల్ల కొద్దిగా కిసుక్కుమన్నా కూడా చాలు, చిన్న శబ్దం చేసినా ఎవరికి వినిపించినా వినిపించకపోయినా తల్లి లేస్తుంది, కింద తడిచిపోయిన బట్టని తీస్తుంది, బిడ్డకి సాఫ్ చేస్తుంది, మళ్ళీ ఇంకో కొత్త బట్ట వేస్తుంది. పాపం అంతా తడిగా ఉండకూడదని కొద్దిగా పౌడర్ వేస్తుంది, చలేస్తుంటే పళ్ళ దుప్పటి కప్పుతుంది, దోమలు వస్తుంటే దోమతెర పెడుతుంది, అన్నీ చేస్తుంది తల్లి. అలాంటి తల్లి నిద్రపోతే బిడ్డ క్షేమం ఎవరు చూస్తారు? చాలా కష్టం.
అందుకోసం బిడ్డ యొక్క క్షేమాన్ని తల్లి నిరంతరం తను నిద్రలో ఉన్నా కూడా ఇదే ఆలాపనగా ఉంటుంది తల్లికి. అమ్మా, నీవు తల్లివి, ఆయన తండ్రి, ఆయన కొరకు మేము వచ్చాం. చూడండి, ఇప్పుడు గోపికలు ఆండాడు వెళ్ళారు అని అంటే ఏదో ఒక పురుషుడిని కోసం వెళ్ళారు కాదు, పరమ పురుషుడని గుర్తించారు కాబట్టి వెళ్ళారు. పరమ పురుషుడని గుర్తించారు కాబట్టే నవవిధ సంబంధ జ్ఞానం ఉంది. అలాగా స్వామి వారిని ప్రార్థిస్తూ వీళ్ళందరూ కూడా ఊతముడయాయ్ பெரியாய் உலகினில் தோத்தமாய் నిండ్రు సిడరే తుయిలెజాయ్. తేజస్వరూపుడైనటువంటి వాడు స్వామి, విమలుడైనటువంటి వాడు స్వామి. అసలు ఈ గోపికలకి ఒక్కసారి స్వామి యొక్క గుణానుభవం అంటే ఇలాంటి వాడు స్వామి, అలా ఉన్నాడు స్వామి, ఇలా ఉన్నాడు అంటుంటేనే వాళ్ళకి తెలియని ఒక ఆనందం అన్నమాట, పరవశం అన్నమాట. అసలు తృప్తి చాలడం లేదనమాట. అలాగా ఉన్నారు గోపికలంతా కూడా. తుయిలెజాయ్ అంటున్నారు. மாத்தார் உனக்கு அளித்தலைந்து உன் வாசற்கண் ఆతాదు వందున్నడే పణియుమా పోలే. ఏమ్మా, ఎందుకొచ్చారు మీరంతా? స్వామి యొక్క కళ్యాణ గుణములు, స్వామి యొక్క స్వభావం, స్వామి యొక్క మాట, స్వామి యొక్క ఆలోచన, స్వామి యొక్క ప్రేమ నిలబడేలాగా చేయడం లేదు. ఆ బాణాలు వేస్తే టపటపటప ఎలా పడిపోతారో స్వామి యొక్క గుణాలు అనే బాణాలకి మేమంతా పడిపోయాం అంటున్నారు. అలాగే ఆతాదు వందు ఉన్ అడి పణియుమా పోలే. ఎందుకు వచ్చారమ్మా మీరంతా? సరే, చాలా ప్రేమ ఉంది, బాగుంది, ఎందుకు వచ్చారు మీరంతా అంటే పోతియా వందోంబుగజుందు ఏలోరెంబాయ్. పోత్తి పాడడానికి వచ్చాం మేము. పోత్తి అంటే ఏంటి? మంగళం. ఎవరికి మంగళం? స్వామికి మంగళం. స్వామికి వీరు మంగళం పాడేది ఏమిటి అంటే, అవును, మనకి నచ్చిన వారు సదా మంగళంగా ఉండాలని ఎప్పుడూ సదా కోరుకుంటూనే ఉండాలి కదండి. కనుక పోతియాం వందోంపుగజుందు ఏలోరెంబాయ్ అంటే పోత్తి 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 అంటే మంగళం మంగళం మంగళం. స్వామి చల్లగా ఉండాలి, స్వామి చల్లగా ఉండాలి. అదేంటండి స్వామి దగ్గరికి వెళ్ళేది అది ఇది కావాలని అడుక్కోవడానికి కదా అంటే, మాకు అసలు ఏమీ అక్కర్లేదండి, స్వామి చల్లగా ఉంటే చాలు, స్వామి మంగళంగా ఉంటే చాలు, ఆ మంగళం పాడటానికి వచ్చాం తప్ప మాకు ఏ కోరికలు లేవు అని అంటున్నారు ఈ గోపికలంతా కూడా. చక్కగా 21వ పాశురంలో ఉదారములైనటువంటి పశువులు అడగకుండానే పాలను ధారాళంగా స్రవిస్తూ ఉంటాయట. వాటి ప్రస్తావన చెప్తూ స్వామి యొక్క పరత్వాన్ని చెప్తూ మురిసిపోతున్నారు, ఆనందపడుతున్నారు గోపికలందరూ కూడా. తిరిగి 22వ పాశురంలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.